మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నుండి మహబూబ్ నగర్ రైతు పండుగ బహిరంగ సభకు తరలి వెళ్తున్న వాహనాన్ని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజిరెడ్డి, మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని, రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, ఒక్క ఏడాదిలోనే అన్నదాతల సంక్షేమానికి 54,280 కోట్లు ఖర్చు చేశారని, సంక్రాంతి నుండి రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు 7,500 పెట్టుబడి సహాయం అందజేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, త్వరలోనే నెరవేరబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ అన్ని బ్లాక్, మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. अरे मళ్ళీ మేము వస్తాం మీరు ఇంకా జరగండి జర మీరు వీసేపోండి పట్టుకో ఎవరు పట్టుకోమా రైట్